ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా వరకు డబ్బులు కావాల్సొచ్చినియి. సో, అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ వరల్డ్ బ్యాంక్ దగ్గరికెళ్ళి మాకు అప్పు కావాలి అని చెప్పి అడిగారు. సో, అప్పుడు వరల్డ్ బ్యాంక్ అడిగిందేంటంటే, మీ దగ్గర ఏముందని మేము అప్పివ్వాలి అని. అప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ చెప్పిందేంటంటే, వి హావ్ కేజీఎఫ్. అసలు కేజీఎఫ్ అంటే ఏంటి? ఇందులో ఎంత గోల్డ్ తీశారు? ఇంకా ఎంతుంది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్ అదే కేజీఎఫ్. ఈ కేజీఎఫ్‌లో 1870 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1000 టన్స్ వరకు గోల్డ్ మనం బయటికి తీసాం. ఈ గోల్డ్ తీయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే పర్టిక్యులర్‌గా డేట్, టైమ్ అంటూ ఏమీ లేదు. చెప్పాలి అనంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందనే అనాలి. అప్పటి రాజైన రాజరాజ చోళరాజు దగ్గర నుంచి అలెగ్జాండర్, టిప్పు సుల్తాన్ ఇలా చాలామంది వరకు ఈ కేజీఎఫ్‌లో గోల్డ్‌ని బయటికి తీశారనే చెప్పాలి. 1790లో జానీ వార్నర్ అనే వ్యక్తి కోలార్ గోల్డ్ ఫీల్డ్ దగ్గరికి వెళ్లి అక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ గోల్డ్ ఉంది అనే విషయాన్ని పబ్లిక్‌గా పబ్లిష్ చేశారు. ఇది పబ్లిష్ చేసిన తర్వాత అక్కడికి చాలామంది బ్రిటిష్ అధికారులు వచ్చి దాన్నంతా రీసెర్చ్ చేసి సో ఇక్కడ గోల్డ్ తీయాలంటే అనేక టన్నెల్స్ తవ్వాలి. దీనికి మాన్యువల్‌గా చాలామంది కావాలి. ఇది చాలా డబ్బుతో కూడుకున్న విషయం అని చెప్పేసి దాన్ని అందరూ లైట్ తీసుకున్నారు. ఇది జరిగిన 80 సంవత్సరాల తరువాత అంటే సుమారు 1871లో మైకేల్ ఫిట్జ్‌లా లెవలే ఐర్లాండ్‌కి చెందిన రిటైర్డ్ సోల్జర్. ఇందులో ఈ కేజీఎఫ్‌లో గోల్డ్ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చి అప్పటి రాజైన మైసూర్ మహారాజు దగ్గరికి వెళ్లి ఇక్కడ నేను మైనింగ్ చేసుకుంటాను అని చెప్పి ఆ రాజు నుంచి పర్మిషన్ అడిగాడు. అయితే ఆ రాజు సో అక్కడ పెద్ద బంగారం ఏమీ ఉండదనే నమ్మకంతో ఇతనికి 20 సంవత్సరాల వరకు ఈ మైనింగ్ అనేది లీజ్‌కిచ్చారు. లీజ్‌కిచ్చిన తర్వాత మైకేల్ జాన్ టైలర్ అండ్ సన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఇక్కడ మైనింగ్‌ని స్టార్ట్ చేశారు. ఈ మైనింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్‌ను అలానే ఇంజినీర్స్‌ను బ్రిటన్ నుంచి వీళ్ళు తీసుకొచ్చారు. మైనింగ్‌లో పనిచేయడానికి మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ. సో, ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ హైడ్రో ప్లాంట్‌ని ఏర్పాటు చేసి హైడ్రో ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేశారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా హైడ్రో ప్లాంట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసిన ఊరు ఏదైనా ఉంది అంటే అది కేజీఎఫ్ అనే చెప్పాలి. సో, ఇంకా బంగారాన్ని ఎలా తీస్తారు? ఎలా ప్రాసెస్ చేస్తారనేది డీటెయిల్డ్‌గా చూద్దాం. మనందరికీ తెలుసు బంగారం అనేది భూమి కింద స్టోన్ స్ట్రక్చర్‌లో ఉంటుందని. ఇందులో అనేక మినరల్స్ కలిసి ఇదొక స్టోన్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయితుంది. దీన్ని ఎలా బయటికి తీసుకొస్తారంటే ఫస్ట్ ఈ ఎర్త్‌ని పెద్ద పెద్ద డ్రిల్లర్స్‌తో డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసిన తర్వాత ఆ హోల్‌లోకి అంటే ఆ టన్నెల్‌లోకి మనుషుల్ని పంపించి అక్కడ బాంబ్స్‌ని ఇన్‌స్టాల్ చేసి వాటిని పేలుస్తారు. సో, అవి పేల్చిన తర్వాత ఆ స్టోన్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ కింద సెటిల్ అవుతాయి. సో, వాటిని పైకి తీసుకొచ్చి ఒక గ్రైండర్‌లో వేస్తారు. ఈ గ్రైండర్‌లో వేసిన ఈ చిన్న చిన్న స్టోన్స్‌లో వాటర్‌ని కలుపుతారు. వాటర్‌ని కలిపిన తర్వాత ఇదొక స్లర్రీ కింద ఫార్మ్ అవుతుంది. ఇలా ఫార్మ్ అయిన స్లర్రీలో సైనైడ్ అండ్ ఆక్సిజన్‌ని మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని పూర్తిగా గోల్డ్ సైనైడ్ సొల్యూషన్ అని చెప్తారు. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రో విన్నింగ్ అనే ప్రాసెస్ చేస్తారనమాట. ఇది ఎలా ఉంటదంటే 2 రాడ్స్‌ని ఈ సొల్యూషన్‌లో ప్లేస్ చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తారు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తారో గోల్డ్ అనేది ఈ రాడ్స్‌ని అటాచ్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిన గోల్డ్ అంతా తీసుకొచ్చి వేరే చోట ప్లేస్ చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ స్మెల్టింగ్. ఈ స్మెల్టింగ్‌లో ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్‌ని గోల్డ్‌కి ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఏమైతుందంటే గోల్డ్ ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయ్యి ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ అంటే ఇంకా కొంచెం ఇంప్యూరిటీస్ అనేవి గోల్డ్‌లో ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ అన్నీ పైకి వెళ్ళి గోల్డ్ అంతా కిందకి వెళ్తుంది. దీని తర్వాత దీన్ని ప్యూరిఫై చేసి అంటే సింపుల్‌గా చెప్పాలంటే వడకట్టి గోల్డ్‌ని సెపరేట్ చేస్తారు. ఇది చెప్పడానికి నాకు, వినడానికి మీకు చాలా ఈజీగా ఉంటది. కానీ దీంట్లో చాలా రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మైనింగ్ వర్క్ అనేది చాలా రిస్క్‌తో కూడిన పని. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే భూమికి మనం ఎంత కిందకి వెళ్తున్నామో అంత టెంపరేచర్ పెరిగిపోతుంది. సో, ఆ టెంపరేచర్‌లో మైనింగ్ వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ చేయాలి. అలానే వీళ్ళకి ఎటువంటి హీట్ ఎక్కువ కాకూడదు అని చెప్పేసి ఎంతో కొంత కూలింగ్ ఎయిర్‌ని లోపలికి పంపిస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే లోపలికి వెళ్లి బ్లాస్ట్ చేసినప్పుడు బై మిస్టేక్ ఆ బ్లాస్ట్‌లనేవి వాళ్ళ మధ్యలోనే జరుగుతా ఉంటాయి. ఇలా జరిగినప్పుడు చాలా వరకు లైఫ్‌ని మనం కోల్పోతూనే ఉన్నాం. ఈ కేజీఎఫ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4000 మంది చనిపోయారు. ఇది కేజీఎఫ్ మూవీ మొత్తంలో యాడ్ చేసిన కాస్టింగ్ కంటే చాలా పెద్ద సంఖ్య అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే
కేజీఎఫ్ మూవీలో మీరు చూసుంటారు చాలా వరకు దుమ్ము లెగిసిపోవడం, బొగ్గులాగా ఉండడం ఇవన్నీ మీరు చూసుంటారు. సో, వీటి వల్ల లంగ్స్‌కి అనేక రకాల డిసీజెస్ అనేవి ఈ డస్ట్ అండ్ కోల్ వల్ల వస్తాయన్నమాట. సో, దానివల్ల కూడా ఈ మైనింగ్ వర్కర్స్‌కి చాలా పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఇంత కష్టపడి ప్రాణాలకి ఎదురెళ్లి పోరాడి సొరంగంలో వర్క్ చేస్తే మనకు 1 గ్రామ్ బంగారం దొరుకుతుంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కేజీఎఫ్‌ని మన ఇండియా అంటే మన గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. సో, స్వాధీనం చేసుకొని భారత్ గోల్డ్ మైన్స్ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఆ కంపెనీ ప్రకారంగా ఇందులో మైనింగ్ చేస్తున్నారు. బంగారం అమ్మిన అమౌంట్ కన్నా బంగారం తీయడానికి అయ్యే అమౌంట్ ఎక్కువుంది అని చెప్పి కేజీఎఫ్‌ని మూయడానికి అంతర్గత చర్చలు చాలానే జరిగినాయి. సో, అలా 2001లో ఈ కేజీఎఫ్‌ని మూసేశారు. ఇలా మూసిన తర్వాత ఆల్మోస్ట్ 3000 మంది వరకు కార్మికులకు పని లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ కేజీఎఫ్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 35 మిలియన్ టన్స్ వరకు సైనైడ్ డంప్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆల్మోస్ట్ దీని గురించి చాలా వరకు డాక్యుమెంటరీస్‌లో కూడా ఇవి మీరు చూడొచ్చు కూడా. ఇంతకుముందు నేను చెప్పాను కదా! బంగారం తీసినప్పుడు సైనైడ్ మిక్స్ చేస్తారని చెప్పేసి. ఈ ప్యూరిఫికేషన్‌లో చాలా వరకు వేస్ట్ వస్తది. వాటిని సైనైడ్ డంప్స్ అంటామనమాట. సో, ఆల్మోస్ట్ చూడండి 35 మిలియన్స్ అంటే 3.5 క్రోర్స్ టన్స్ వరకు అక్కడే వాటిని పెద్ద పెద్ద గుట్టల కింద ఉంచేశారు. వాటి వల్ల ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళందరికీ చాలా వరకు డిసీజెస్ వస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం తీసిన సొరంగం ఎంతంటే 8 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా 80 కిలోమీటర్స్ వరకు ఈ లెంత్ అనేది ఉందని చెప్తున్నారు. అందులో ఆల్మోస్ట్ 30,00,000 టన్స్ వరకు బంగారం దొరుకుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దీని గురించి ఈ మైనింగ్స్‌ని త్వరలోనే ఓపెన్ చేస్తారు అని చెప్పి చాలా వరకు టాక్ నడుస్తుంది. సో, ఈసారి ఇవి ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అంతా ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ టెక్నాలజీనే యూజ్ చేసి దీన్ని రన్ చేస్తారు. ఈ టెక్నాలజీ ఏంటంటే లేజర్‌ని పంపి బంగారం ఎక్కడుందో అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ మాత్రమే టన్నెల్‌ని ఎక్స్‌కవేట్ చేస్తారు. సో, ఇదంతా మోడర్న్ మిషనరీ యూజ్ చేసి జరుగుతుందనే చెప్పాలి. సో, దీనివల్ల వర్కర్స్‌కి ఎక్కువ బాధ కలగదు అనే చెప్పొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాసెస్ అంతా అంటే ఈ మైనింగ్స్ చేసే ప్రాసెస్ అంతా గవర్నమెంట్ స్పెండ్ చేయకుండా బయట ప్రైవేట్ పర్సన్స్, ప్రైవేట్ కంపెనీస్ స్పెండ్ చేస్తే ఇంకా ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందని చెప్తున్నారు. సో, ఎనీవే కేజీఎఫ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటనేది మనం వేచి చూద్దాం. సో, ఇది కేజీఎఫ్ వెనకాల ఉండే హిస్టరీ అండ్ మిస్టరీ వాటెవర్ ఇట్ ఈస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.